ఫేస్బుక్ పేమెంట్ ఫెయిల్డ్. సో ఈ ప్రాబ్లంతో మనకైతే ఈ మధ్యలో చాలా మంది చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. వాళ్ళకి రిలీజ్ అయిన పేమెంట్ ఏదైతే ఉందో అది $100 అయినా, $200 అయినా, $300 అయినా, $1000, $2000, $3000 వరకు ఉన్న పేమెంట్ కూడా ఫెయిల్ అయిపోతుంది. అసలు ఫేస్బుక్ అకౌంట్కు పే అవుట్ అంత క్లారిటీగానే ఇచ్చాం కదా, ఎందుకు ఫెయిల్ అవుతుంది? అసలు ఆ మనీ మళ్ళీ మనకి రిటర్న్ వస్తాయా రావా, అంటే కనీసం నెక్స్ట్ మంత్ అయినా కూడా వస్తాయా రావా, ఏంటి ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ అని చాలా మంది అయితే కన్ఫ్యూజన్లో ఉండి ఉంటారు కదా. సో మీరు కూడా ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా క్లియర్గా చూడండి. ఆ సొల్యూషన్ ఏంటి అనేది మీకు కూడా తెలుస్తుంది. నెక్స్ట్ మంత్ మీకు కూడా పేమెంట్ రిలీజ్ అవ్వాలి, మళ్ళీ ఫెయిల్ అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేయొద్దు అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే వీడియోని లైక్ చేసి నాకు సపోర్ట్ చేయడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో సబ్స్క్రైబ్లో మీకు ఇంకా బోల్డ్ అన్ని విషయాలు మీరు తెలుసుకోగలుగుతారు. ఇలాంటి మోర్ ఇంపార్టెంట్ విషయాన్ని మీరు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఉంటారు. మెయిన్ టార్గెట్ అయితే అది పెట్టేసుకోండి. ఇప్పుడు కనుక మనం క్లియర్గా చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అందరి బిగ్ ప్రాబ్లం ఏంటి అని అంటే నాకైతే ఇప్పటివరకు అయితే ఎప్పుడు ఫెయిల్ అవ్వలేదండి. పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది అంటే మనకి $100 అయితేనే కదా పే అవుట్ రిలీజ్ అవుతుంది. అలా $100 అవుతున్నాయి. $100 అయిన తర్వాత ప్రొసీడ్ అని చూపిస్తుంది, బ్యాంక్కి పే అయినాయి అని చూపిస్తుంది. పే అయినాయి అని చూపించిన సమ్ డేస్ తర్వాత అది ఆటోమేటిక్గా ఫెయిల్ అని చూపిస్తుంది. ఫెయిల్ అంటే మన బ్యాంక్లోకి ఆ మనీ అనేది యాడ్ అవ్వవు. మనకి పేడ్ అని చూపించిన 1 వీక్ తర్వాత మనకి మన బ్యాంక్లో యాడ్ అవుతాయి. మన బ్యాంక్లో యాడ్ అయినాయి అంటే అవి మళ్ళీ రిటర్న్ వెళ్ళవు, అవి మనకే ఉంటాయి అన్నమాట. సో అలా యాడ్ అవ్వక ముందుకే ఫెయిల్ అయిపోతున్నాయి. ఇలా ఫెయిల్ అవ్వడానికి రీజన్స్ అయితే మాత్రం 4 to 5 రీజన్స్ ఉన్నాయి అబ్బా. ఆ రీజన్స్ని నేను క్లారిటీగా చెప్తాను. సో ఎవరైతే ఫెయిల్డ్ ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో అకౌంట్ని క్లియర్ కట్గా చెక్ చేసుకొని ఆ ఫెయిల్డ్కి ఏ ప్రాబ్లంతో ఫెయిల్డ్ అయింది అనే రీజన్ ఇప్పుడు నేను చెప్పడం వల్ల తెలుస్తాయి. కాబట్టి దానికి సొల్యూషన్ ఏం చేయాలో అనేది కూడా వింటారు కదా. స్కిప్ చేయకుండా ఆ ప్రాబ్లంకి ఆ సొల్యూషన్ అనేది సెట్ చేసుకోండి. ఆటోమేటిక్గా ఇప్పుడు మీకు ఈ మంత్లో మీ పే అవుట్ అనేది రిలీజ్ అవుతుంది, ఫెయిల్ అనేది అవ్వకుండా. ఫస్ట్ రీజన్ వచ్చేసి ఏంటి అంటే మన బ్యాంక్ తరపున ఏదైనా ప్రాబ్లం ఉంటే కన్ఫామ్గా పేఅవుట్ అనేది ఫెయిల్ అయిపోతుందండి. సో మన బ్యాంక్ అంటే ఇప్పుడు మనము పేఅవుట్ సెట్టింగ్ అప్పుడు మనం బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకుంటాం కదా. సో ఆ బ్యాంక్ తరపున ఒకవేళ వేరే కంట్రీ డాలర్స్ అవైలబుల్గా లేవనుకోండి, అంటే మనకి US కంట్రీ లేకపోతే ఇంకా వేరే కంట్రీ నుంచి వస్తాయి. అలా వస్తున్నాయి అంటే అక్కడ ఉన్న డబ్బులు మన ఇండియాలోకి మన ఇండియన్ రూపీస్గా కన్వర్ట్ అవ్వాలి అని అంటే కొన్ని బ్యాంక్స్కి అలో ఉంటుంది, కొన్నింటికి అలో ఉంటుంది. అందుకనే మీకు నేను బ్యాంక్ని అప్డేట్ చేసుకోవడము లేదంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడము అన్నప్పుడు కొంచెం గవర్నమెంట్ గుర్తింపు పొందిన బ్యాంక్స్ ఇవ్వమనేది ఎందుకు అని అంటే అది మనకి క్లియర్ కట్గా క్లారిటీగా ఉంటుంది అన్నమాట. అలాగనేసి కాబట్టి మన బ్యాంక్ తరపున ఏదైనా ప్రాబ్లం ఉంది అని అంటే మన పేఅవుట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. అది అలా ఫెయిల్ అయిపోయింది అనేది మనకి ఎలా తెలుస్తుంది అని అంటే మీకు పేడ్ అని చూపించిన తర్వాత ఫెయిల్ అంది అని అంటే మీరు ఆటోమేటిక్గా మీ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి తెలుసుకోవాలి. ఎందుకు వేరే కంట్రీ డాలర్స్ని పర్మిషన్ లేదా, మీ బ్యాంక్ తరపున అలాంటి ట్రాన్సాక్షన్స్ ఏమి జరిగాయా అనేది మీరు క్లియర్ కట్గానే అయితే తెలుసుకోవాలండి. తెలుసుకున్న తర్వాత వాళ్ళు చెప్పే ప్రొసీజర్ ప్రకారము ఏదైనా ప్రాసెస్ ఉంటే చేయొచ్చు, లేదనంటే మీరు మీ బ్యాంక్ డీటెయిల్స్ అనేది వేరే అకౌంట్ ఏదైనా మంచిగా గవర్నమెంట్ గుర్తింపు పొందిన అకౌంట్ని మీరైతే ఇచ్చేసుకుంటే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి లేదండి మేము ఆల్రెడీ ఒకసారి పేమెంట్ తీసుకున్నాము మా బ్యాంక్లో, బట్ అయినా కూడా ఈసారి మాత్రం ఎందుకు మాకు ఫెయిల్ అయిపోయింది, ఇంతకుముందుకు మేము 2-3 టైమ్స్ తీసుకున్నాము బట్ ఇప్పుడే ఫెయిల్ అయిపోయింది అని అంటే సమ్ బ్యాంక్ డీటెయిల్స్ ఏదైనా మిస్ మ్యాచింగ్ ఉంటే దాన్ని కన్ఫామ్గా మనకి అప్డేట్ చేసుకోమని చెప్తుంది. ఎందుకంటే ఎప్పటికీ మన డీటెయిల్స్ అనేది కూడా మనం కొత్తగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అవుతున్న కొద్దీ మనం కూడా మన బ్యాంక్ డీటెయిల్స్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఇప్పుడు మీకు క్లియర్గా చెప్పాలి అంటే మనము ఆధార్ కార్డుకి పాన్ కార్డుకి లింకప్ చేస్తూ ఉంటాం, ఫోన్ నెంబర్స్ని అప్డేట్ చేస్తూ ఉంటాం. సో అప్డేట్ చేయాలి అని ఎలా చెప్తున్నానంటే మన పర్సన్ ఆ నెంబర్ మీద ఆ పర్సన్ లేరనుకోండి, మనం నెక్స్ట్ అప్డేట్ చేసినప్పుడు ఆ నెంబర్ తీసేసి వేరే ఇస్తాం. లేదనుకోండి అదే పాత నెంబర్కి అన్ని ఇన్ఫర్మేషన్స్ వెళ్తూ ఉంటాయి కదా, అది మనకి ఎలా తెలుస్తుంది, వాళ్ళకి ఎలా తెలుస్తుంది. అలాగా ఫేస్బుక్ ఏం చేస్తుంది అంటే పేఅవుట్ అకౌంట్ ఇప్పుడు ఎన్నో రోజులు అవుతుంది అనుకోండి, సో దీన్ని అప్డేట్ చేసుకోండి, మరి అదే డీటెయిల్ అదే బ్యాంకుగా లేకపోతే వేరే ఇచ్చేసుకుంటారా, సో దీని పరంగా ఒకసారి అప్డేట్ చేసి కన్ఫర్మ్ చేసుకోండి అని మనకి పేఅవుట్ అకౌంట్ ఓపెన్ చేసినా లేదంటే మానిటైజేషన్ ఓపెన్ చేసినా అప్డేట్ యువర్ పేఅవుట్ అకౌంట్ అని మనకి కనిపిస్తుంది. సో దీని వల్ల కూడా మనకి ప్రొసీడ్ అని ఉన్నది పేడ్ అని చూపించింది కూడా ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది. ఇలాంటి ఏమైనా
మిస్ మ్యాచింగ్స్ ఉంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, అప్డేట్ అని కనిపించింది అంటే వెంటనే దాన్ని మనం అప్డేట్ చేసుకోవాలి. అప్డేట్ చేసుకున్న తర్వాత మనకి ఆన్ ది స్పాట్లో అయితే అవ్వదు. స్టార్టింగ్ మనం అప్డేట్ చేసింది ఫేస్బుక్ కన్ఫర్మ్ చేసింది అని అంటే హోల్డ్ అని చూపిస్తుంది. ఇప్పుడు మీకు ఒక స్క్రీన్ షాట్ అయితే చూపిస్తాను, ఎందుకంటే వీళ్ళు కూడా మనకి పే అవుట్ ఫెయిల్డ్ అనే ప్రాబ్లంతోనే కాంటాక్ట్ అయ్యారు. సో కాంటాక్టింగ్లో మనకు తెలిసింది ఏంటంటే, సో బ్యాంక్ దగ్గర కూడా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇంత ముందుకు పేమెంట్ తీసుకున్నారు. సో అన్ని చెక్ చేసిన తర్వాత తెలిసింది ఏంటంటే అక్కడ ఫేస్బుక్కే అప్డేట్ చేసుకోమని ఇచ్చేసింది. సో అప్డేట్ అన్నాము, అప్డేట్ అన్న తర్వాత హోల్డ్ అని చూపించింది. హోల్డ్ అన్న తర్వాత మనకి 1 వీక్లో పేమెంట్ వస్తుంది అని చూపిస్తుంది, కానీ 1 వీక్లో రాదు. మళ్ళీ మనకి పేమెంట్ ఏ టైంకి అయితే రిలీజ్ అవుతుందో, అదే మనకి 25th తర్వాత టైమింగ్స్ ఉంటాయి కదా పర్టికులర్గా అందరికీ కూడా, మళ్ళీ ఆ టైమింగ్ అప్పుడే వస్తుంది మంత్లో. అంతేగాని మనకి మనం ఏ టైంకి అప్డేట్ అంటే ఆ టైం 1 వీక్ తర్వాత మనకి మనీ అని వస్తుంది అని చూపిస్తుంది, కానీ అదైతే రాదు. క్లారిటీగా అప్డేట్ అన్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ పే అవుట్ టైంకి మీకు వచ్చిందా రాలేదని మీరు క్లియర్గా చూసుకోండి. ఇది సెకండ్ థింగ్. ఇక థర్డ్ ఆప్షన్ ఏంటి అని అంటే, మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తారు కదా, ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చినప్పుడు మనకి పే అవుట్ అకౌంట్ అని ఉంటుంది, బ్యాంక్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఇంకొకటి ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఈ 3 కూడా మిస్ మ్యాచ్ అయిపోయినాయి అని అంటే పే అవుట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో అది మీ ఏ పేమెంట్ దగ్గర ఉన్నా సరే, కొంతమంది నార్మల్గా ఇంత ముందుకు పే అవుట్ వచ్చేసింది ఇప్పుడు అప్డేట్ చేసుకోమన్నది అని అప్డేటింగ్లో మిస్టేక్స్ చేస్తారు. అలా మీరు మిస్టేక్ కనుక చేసాను అనుకోండి, అలా మీకు ఫెయిల్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అనుకోవచ్చు, అయ్యో ఇంత ముందుకు ఇదే బ్యాంక్ డీటెయిల్స్ అన్ని డీటెయిల్స్ ఇవే ఇచ్చాం కదా, మళ్ళీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అని మీరు అనుకోవచ్చు. కాకపోతే అప్డేట్ తర్వాత మీరు ఏ డీటెయిల్స్ ఇస్తున్నారు అనేది చాలా ఇంపార్టెంట్. సింగిల్ పర్సన్వి మాత్రమే ఉండాలి. అంటే ఇప్పుడు నేను బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకోండి, నాది ఇచ్చాను అనుకోండి, నావే పే అవుట్ అకౌంట్ నా పేరు మీద క్రియేట్ చేస్తే నాదే బ్యాంక్ అకౌంట్ ఉండాలి, నాది పాన్ కార్డ్ ఉండాలి. ఇవి 3 నాకు ఉంటేనే నేను ఇచ్చే అకౌంట్ అనేది అక్కడ క్లియర్ కట్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఓటర్ ఐడిని సబ్మిట్ చేస్తున్నారు ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అన్నప్పుడు. ఓటర్ ఐడిని మనం సబ్మిట్ చేయడానికి కుదరదండి. ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ అంటే 100%గా మనకి పాన్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే ఉండాలి. సో ఈ 3 కనుక మిస్ మ్యాచ్ అయినాయి అనుకోండి, ఆ 3 మిస్ మ్యాచ్ ఎక్కడైతే తెలుసా, మన పేర్ల దగ్గర, మన స్పెల్లింగ్స్ దగ్గర. ఇప్పుడు నేను ఆటోమేటిక్గా శ్రీలత అంటే SRI అని రాస్తా, కొంతమంది నా పేరు శ్రీలత అని చెప్తే వాళ్ళు SREE అని రాస్తారు. ఇలా ఒక చిన్న స్పెల్లింగ్ మిస్టేక్ మీ నేమ్లో కానీ, లేకపోతే మీ పాన్ కార్డ్లో కానివ్వండి, మీ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఫిల్ చేసే దగ్గర కానివ్వండి, ఒక సింగిల్ స్పెల్లింగ్ మిస్టేక్ ఉన్నా సరే మీకు కన్ఫామ్గా పేఅవుట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. మరి అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉన్నాయని మనకి ఎలా తెలుస్తుంది, దాన్ని మనం ఎలా సరి చేసుకోవాలి అంటే, ఫస్ట్ చూసుకోండి మీరు ఇచ్చిన బ్యాంక్ డీటెయిల్స్ ఎవరివి, సింగిల్ పర్సన్ వేనా, అలాగే మీకు $100 ఫినిష్ అయిపోయినాయా, ఇంతకు ముందుకు మీరు పే అవుట్ని తీసుకొని ఉన్నారా, అక్కడ అప్డేట్ ఏమైనా ఉందా, అప్డేట్ కూడా లేదు, ఇంతకుముందు పేమెంట్ తీసుకున్నాము, అకౌంట్ అంతా క్లియర్గానే ఉంది అంటే మీది అక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ అయిపోయి ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి ట్యాక్స్ అనేది ఫెయిల్ అయిపోతుంది. కాబట్టి మీరేం చేయండి, అప్డేట్ పే అవుట్ అకౌంట్ అని క్లిక్ చేసుకొని మీ పే అవుట్ అకౌంట్ని అప్డేట్ చేసి ఎలాంటి స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా కనుక చూసుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా నెక్స్ట్ మంత్ మీకు పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఇక లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటి అంటే, ఎన్నిసార్లు అప్డేట్ అన్నా సరే మాకు అప్డేట్ అవ్వడం లేదు, పేమెంట్ రావడం లేదు, మళ్ళీ ఫెయిల్ అనే వస్తుంది. సో ఈ ప్రాబ్లమ్ని మనం ఎలా సాల్వ్ చేసుకోవాలి, అసలు ఎందుకు ఇలా ఫెయిల్ అవుతుంది అని అంటే, సో దీనికి కూడా రీజన్స్ ఉంటాయండి. మెయిన్గా రీజన్ ఏంటి అని అంటే చెప్పాను కదా, అకౌంట్లో ఎలాంటి ప్రాబ్లం లేదు, అంటే లైక్ మన పే అవుట్ని ఎక్కడ కూడా మిస్టేక్ ఉందని చూపించట్లేదు, అప్డేట్ చేసుకోమని చూపించట్లేదు, అయినా కూడా మేము అప్డేట్ చేసినాం, అయినా తర్వాత కూడా మనకి ఫెయిల్డ్ అని వస్తుంది అని అంటే సమ్ మానిటైజేషన్స్ ప్రాబ్లమ్. మన అకౌంట్లో ఏమైనా మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే పే అవుట్ రిలీజ్ అయ్యే దగ్గర మనకి స్టాప్ చేస్తుంది ఫేస్బుక్. మీరు ఇది కూడా గుర్తుపెట్టుకోండి. అంటే మీకు మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ అంటే, ఇప్పుడు ఒక స్క్రీన్ షాట్ చూడండి, ఇక్కడ మనకి యాడ్స్ అండ్ రీల్స్ అనే మానిటైజేషన్ మనకి రిస్ట్రిక్టెడ్ అయిపోయింది, అది లేదు. కొంతమందికి స్టార్ పోతుంది, కొంతమందికి బోనస్ ప్రోగ్రామ్, కొంతమందికి యాడ్స్ అండ్ రీల్స్, ఇలా కొంతమందికి టోటల్ మానిటైజేషన్ కూడా రిస్ట్రిక్టెడ్ అయిపోయి ఉంటుంది కదా. సో ఇలా మనకి మానిటైజేషన్ తరపున ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు కూడా మనకు పేమెంట్ అనేది రిలీజ్ అవ్వదు. మళ్ళీ ఆ పేమెంట్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అంటే, మీకు ఇక్కడ మానిటైజేషన్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోయి, అవన్నీ కూడా ఓకే అయిపోయి, వాటి నుంచి కూడా మీరు డబ్బులు సంపాదిస్తున్నారు అన్నప్పుడు మాత్రమే ఈ పేమెంట్ పర్టికులర్ మన 25th డేట్ అనేది దగ్గరికి వచ్చినప్పుడు మీ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది. అప్పటి వరకు మీకు పేమెంట్ అనేది రిలీజ్ అవ్వదు. ఇంతకు ముందుకు మనకి
చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా పేమెంట్ రిలీజ్ చేసేది. కానీ ఇప్పుడు సింగిల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, ఈవెన్ ఇప్పుడు రాబోయే రోజులలో మీకు ఫ్లాగ్డ్ కంటెంట్, కాపీరైట్ క్లైమ్, స్ట్రైక్ అనే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మీకు పే అవుట్ టు ఫెయిల్డ్ అనే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ మానిటైజేషన్స్ని కూడా క్లియర్గా చూసుకోండి. ఇక ఫైనల్గా మాకు ఎలాంటి మానిటైజేషన్ ప్రాబ్లం లేదు. మేము 2-3 సార్లు పే అవుట్ని అప్డేట్ అన్నాం, అయినా కూడా రాలేదు. ఇంతకు ముందుకు ఇదే బ్యాంకులో మాకు వచ్చేసినాయి. అప్డేట్ అన్నా సరే మాకు రావడం లేదు అని అంటే బిగ్ ప్రాబ్లం ఏంటి తెలుసా? కంటెంట్ మానిటైజేషన్ ప్రాబ్లం. సో కంటెంట్ మానిటైజేషన్ అంటే ఏంటి అంటే మీ కంటెంట్లో ఏదైనా ప్రాబ్లం ఉండదు. సో చాలా మందికి మనకి క్లైమ్ ఉన్నా, స్ట్రైక్ ఉన్నా సరే ఫేస్బుక్ మనకి తెలియజేయకుండా ఎలాంటి మానిటైజేషన్స్ ప్రాబ్లమ్స్ అనేది మనకు ఇవ్వకుండా ఉంచుతుంది. అలాంటప్పుడు మనం ఏమనుకుంటాం, ఓకే మన కంటెంట్ కూడా అంత బాగానే ఉంది కావచ్చు అని మనం అనుకుంటాం. కానీ ఫ్యూ డేస్ తర్వాత లేదంటే ఫ్యూ మంత్స్ తర్వాత మీకే తెలుస్తుంది ఆటోమేటిక్గా ఫేస్బుక్ అనేది ప్రాబ్లం ఇస్తుంది. సో అది మనకి స్లో పాయిజన్ లాగా ఎక్కిస్తూ ఉంటుంది. కాబట్టి మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఫెయిల్ అని చూపిస్తుంది. అంటే మన కంటెంట్ అనేది కూడా ఓన్ ఒరిజినల్ కంటెంట్ అయితే మాత్రమే మనకి పేమెంట్ అనేది ఫెయిల్ అవ్వదు. అలా కాకుండా మీరు అదర్ కంటెంట్తోని కనుక మీరు మనీ సంపాదించుకున్నారు అనుకోండి, అలాంటి టైంలో కూడా పేమెంట్ని మొత్తంకి హోల్డ్ చేసేస్తుంది. ఏంటంటే మీరు తప్పుడుగా మనీ సంపాదించుకున్నారు అని ఫేస్బుక్ క్యాచ్ చేసుకున్నా సరే మీ పేమెంట్ అనేది ఫెయిల్ అవుతుంది. తప్పుగా మనం ఎలా సంపాదించుకుంటాము అని అంటే, ఇప్పుడు సబ్స్క్రిప్షన్ ఉందనుకోండి, స్టార్స్ ని అనుకోండి, మనది మనమే సెండ్ చేసుకోవడము, మన వీడియోస్ని మనమే హెవీగా చూసుకోవడము, ఇలా ఇల్లీగల్ యాక్టివిటీస్ ఇంకేదైనా మీరు చేస్తూ కనుక మీరు మనీ సంపాదించుకున్నారు అని అంటే మాత్రము అప్పుడు కూడా మీకు పేమెంట్ అనేది ఫెయిల్ అయిపోతుంది. సో వీటిని కనుక మీరు క్లారిటీగా చూసుకోండి. చాలా మందికి ఇదే అయి ఉంటుంది. మేబీ మీ కంటెంట్ మిస్టేక్, మీ మానిటైజేషన్ ప్రాబ్లం అయి ఉంటుంది. ఈ రెండింటిని కనుక మీరు క్లియర్ చేసుకున్నారనుకోండి, మీ పేమెంట్ అనేది నెక్స్ట్ ఫెయిల్ అవ్వకుండా రిలీజ్ అయిపోతుంది. సో మెయిన్ పాయింట్, మీరు అప్లోడ్ చేస్తున్న కంటెంట్ అనేది ఎలా అప్లోడ్ చేస్తున్నారు, అది ఎలాంటి ప్రాబ్లం రాకుండా అప్లోడ్ చేస్తున్నారా లేదా అనేది కూడా మీరు క్లియర్ కట్గా చూస్తున్నారు అనుకోండి, ఈజీగా మీ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో విన్నారు కదండి, ఇప్పటి వరకు ఎంతమంది అయితే ఫెయిల్ అనే ప్రాబ్లంతో సఫర్ అవుతున్నారో ఈ టిప్స్ అన్ని కూడా మీరు మీ కంటెంట్ని చెక్ చేసుకొని మీకు కావాల్సిన టిప్స్ని మీరైతే ఫాలో అయిపోండి. నెక్స్ట్ మంత్ మీరు పేమెంట్ అనేది తీసేసుకుంటారు. ఇంకా లేట్ చేయకండి, ఎందుకంటే మనకు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ దాటింది అన్న తర్వాత మీరు అప్డేట్ అన్నారు అనుకోండి, మళ్ళీ మార్చ్లో మాత్రమే పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది, ఫిబ్రవరిలో కాదు. కాబట్టి ఈ ఫస్ట్ వీక్లోనే మీరు ఎలాంటి అప్డేట్ అనుకున్నా సరే ఈ ఫస్ట్ వీక్లో చేసుకున్నారు అనుకోండి, 25th తర్వాత ఆటోమేటిక్గా మీకు పేమెంట్ అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే కదండి. సో ఎలాంటి ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అయినా సరే ఫేస్బుక్ గురించి మీరు తెలుసుకోవాలి అంటే తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వచ్చే వీడియోస్ని అయితే ఫాలో అవుతూ ఉండండి.